హైవేస్ ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయినట్టు. పాకిస్తాన్ 1947-48లో ఒకసారి, 1965లో ఒకసారి, 1971లో ఒకసారి, 1999లో ఒకసారి, ఇప్పుడు ఉన్నటువంటి వారిలో చాలామంది తెలిసింది 1999 కార్గిల్ వారు. ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. అయినా సరే కుక్కతోక వంకరలాగా మరలా మొన్న కూడా ఈ అసీం మునీరా ఎవడాడు వెధవ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు, జమ్మూ అండ్ కాశ్మీర్ మాదే, మేమంతా ఒకటే, వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాం హడావుడి చేశారు కదా. అతని 10 రోజులకి ఈ రకమైన ఘోరం జరిగింది. సో మొత్తం వాళ్ళ ప్రమేయం ఉంది అందులో, నో డౌట్. ఎందుకంటే పాక్ ఎంబసీ ఉంది కదా ఢిల్లీలో, అక్కడ కేక్ కట్ చేసుకున్నారు యాదవులు. సో వాళ్ళకి క్షమించకూడదు. ఇప్పుడు విషయం ఏంటంటే యుద్ధం మొదలైనట్టే. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న బలం ఏంటి, ఇండియా దగ్గర ఉన్న బలం ఏంటి, ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అండ్ ఎవరు గెలుస్తారండి? 100% గెలిచేది భారతే. ఒకప్పుడు ఇంకా మన దగ్గర టెక్నాలజీ కొంచెం తక్కువగా ఉండవచ్చు, ఇప్పుడు టెక్నాలజీ ఆరితేరు ఉన్నాం. ఒకప్పుడు మనకి టెక్నాలజీలో ద బెస్ట్ నుండి దేశం సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ వరల్డ్లో టాప్ ఇదైతే టెక్నాలజీని యూజ్ చేసి శత్రువులు మట్టు పెట్టడం. మన హమాస్ సంబంధించి ఎక్కడెక్కడో బంకర్లో ఉన్న కూడా లేపు అవతల పడేసింది ఈ ఇజ్రాయెల్. సో ఆ ఇజ్రాయెల్ నెతన్యాహు మనకు సపోర్ట్, అగ్రదేశం అమెరికా మనకు సపోర్ట్, ఓ రకంగా 2 అగ్రదేశం అంటారు రష్యన్, వాళ్ళు మనకు సపోర్ట్. పక్కనే ఉన్న చైనా పాకిస్తాన్ జోలికి మేము రావు బాబు అసలు ఇన్వాల్వ్ కాము, గో హెడ్ అని అన్నారు. అండ్ మన జరిగిన టెర్రరిస్ట్ దాన్ని ఖండించారు. ఇలా ఆ తర్వాత కెనడా వాళ్ళు ఏంటి, బ్రిటన్ వాళ్ళు ఏంటి, ఫ్రెంచ్ వాళ్ళు ఏంటి, ఇటలీ ఏంటి, అంతా కూడా భారత సపోర్ట్ అంటూ ఉన్నారు. సో భారత్కి ఇప్పుడు పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి బెస్ట్ వేలు అడుగులు కనుక వేస్తే అంతా సపోర్ట్ చేస్తారని నాకు అర్థమైంది. సో ఇటువంటి మూమెంట్లో ఇండియా దగ్గర ఉన్న బలం ఏంటి, పాకిస్తాన్ ఉన్న బలం ఏంటి, 1 by 1 చెప్తాను చూడండి. ముందుగా వరల్డ్లో ఈ యుద్ధాలు చేయడానికి సన్నద్ధంగా ఉండేటువంటి దేశాలు ఏవి, వాళ్ళ సైనికులు ఎలా ఏంటి అని చెక్ చేస్తున్నప్పుడు మొత్తం 145 దేశాలు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 192 దేశాలు ఉండే, అందులో సైన్యం కలిగి ఉండి యుద్ధానికి సిద్ధంగా ఉండే దేశాలు 145. ఈ 145లో మన భారతదేశం యొక్క ర్యాంకు శక్తివంతమైన దేశాల సైనికుల పరంగా అన్నప్పుడు 4వ ప్లేస్లో ఉంది మన భారతదేశం. పాకిస్తాన్ వచ్చేసి ఎక్కడో 12వ ప్లేస్లో ఉంది. ఇక ఇప్పుడు మన మిలిటరీకి సంబంధించిన చూసుకుంటుండేది, మరీ ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి చూసినట్టయితే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు 14.5 లక్షల మంది. అదే పాకిస్తాన్కి అయితే 6.5 లక్షల మంది. తర్వాత రిజర్వ్డ్ పర్సన్స్ అంటారు, రిజర్వ్డ్గా పెట్టి ఉంచుతారు. వాళ్ళు వచ్చేసి రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ లాగే రిజర్వ్డ్ ఆర్మీ బలగాలు ఉంటాయి. వాళ్ళు 11.5 లక్ష భారత్కి సంబంధించి. పాకిస్తాన్ సంబంధించి 5.5 లక్ష. ఇక పారామిలిటరీ బలగాలను ఉంటారు. వీళ్ళు 25,30,000 మంది ఉన్నారు మన భారతదేశానికి. అదే పాకిస్తాన్కి అయితే 5 లక్షల మంది. సో ఓవరాల్ మొత్తం తీయండి 40 లక్షల 40 లక్షలు 50 లక్షల పైచిలుకున్నారు మన దగ్గర సైనికులు. వాళ్ళ దగ్గర అదొక 6.5, 5.5 అంటే అదొక 12, అదొక 5, 17. మనలో 3వ వంతు కూడా లేరు. ఇక ట్యాంక్స్ కనుక చూసుకుంటే మన దగ్గర అర్జున్ అని చెప్పేసి మన వల్ల శక్తివంతమైన ట్యాంక్ లేదు. ఇక టీనియన్ భీష్మ అని ఉంటుంది, ఇది రష్యా వాళ్ళ టెక్నాలజీ, మన వాళ్ళు అప్గ్రేడ్ చేశారు, దుమ్ము లేపిద్ది యుద్ధ ట్యాంకర్లు అయితే. అవి 4,201 ఉన్నాయి మన దగ్గర, 4,201. ఈ పాకిస్తాన్ దగ్గర వచ్చేసి 2,627. ఓకే, అందులో మరలా ఎక్కువగా చైనా వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, ఆ పనికి మనకి స్క్రాప్ చెత్త. ఇక ఆర్మోర్డ్ వెహికల్స్ వచ్చేసి 1,50,000 ఉన్నాయి మన దగ్గర. పాకిస్తాన్ దగ్గర వచ్చేసి తిప్పి పెడితే 1,756 అంతే. ఇక ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చేసి మన దగ్గర 2,229 ఉన్నాయి. అందులో 600 యుద్ధ విమానాలు అన్నట్టు, తర్వాత 831 వచ్చేసి హెలికాప్టర్లు అన్నట్టు. పాకిస్తాన్ దగ్గర వచ్చేసి జస్ట్ 1,399 ఉన్నాయి. తర్వాత హెలికాప్టర్లు వచ్చేసి చూసుకుంటున్నప్పుడు 899. ఇందులో మరలా మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ కానీ హెలికాప్టర్ కనుక చూసుకున్నట్లయితే రెఫెల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి, తర్వాత సుకో యుద్ధ విమానాలు ఉన్నాయి, Su-30 MKI ఉన్నాయి, తర్వాత మిరాజ్ 2000 ఉన్నాయి, తర్వాత MiG-29 ఉన్నాయి. అన్ని హై ఎండ్ అనమాట మన దగ్గర ఉన్నటువంటి. పాకిస్తాన్ ఏదో నార్మల్గా ఏదో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి నేవల్ వెసల్స్ వచ్చేసి 293 మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర 121 ఉన్నాయి. తర్వాత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు వచ్చేసి 513 మన దగ్గర, వాళ్ళ దగ్గర 328 ఉన్నాయి. తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చేటప్పటికి 2 మన దగ్గర, వాళ్ళ దగ్గర లేవు. అంటే ఈ యుద్ధం అన్న కూడా మోసుకెళ్ళేవన్నట్టు అనుకోవచ్చు రకంగా, మన దగ్గర 2 వాళ్ళ దగ్గర లేవు. తర్వాత డిస్ట్రాయర్స్ వచ్చేసి మన దగ్గర 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు. సో అంటే మనం మధ్యలో ముందు అన్ని అడ్డుకోవచ్చు అనమాట. తర్వాత సబ్మెరైన్స్ మన దగ్గర 18 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 8 ఉన్నాయి. ఈ సబ్మెరైన్ మనలో మన దగ్గర అణుజలంతర్గాములు కూడా ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేసే సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. అండ్ భూతలం మీద అణు వెపన్స్ మన దగ్గర, అణు ఇంధనాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ బట్ మన వచ్చేసి హై ఎండ్ అన్నట్టు, అండ్ మన దగ్గర చాలా ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ కూడా, న్యూక్లియర్ బాంబ్స్ టైప్ అనుకోవచ్చు. తర్వాత
రాకెట్ ప్రొజెక్టర్స్ వచ్చేసి మన దగ్గర 264 ఉన్నాయి, మా దగ్గర 600 ఉన్నాయి. ఈ వేళ కొంచెం వాళ్ళు హెవీగా ఉండదు, బట్ అంత ఉపయోగం లేదు మనతో పోల్చుకుంటే. తర్వాత యుద్ధ నౌకలు వచ్చేసి 150 ఉన్నాయి మన దగ్గర. అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. తర్వాత ఇవి వచ్చేసి ఏకంగా ధనుష్ K-15 లాంటి అణు ఆయుధాలను మోసుకెళ్ళి అణు జనత్రగాములు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ యుద్ధ నౌకల్లో కూడా క్యారీ చేస్తాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు పాకిస్తాన్ దగ్గర అసలు నిజంగా ఏదైనా బలం ఉందా ఏంటి అనుకున్నప్పుడు మనతో కంపేర్ చేస్తే వాళ్ళు ఒక్క దానిలో కూడా అప్డేటెడ్గా లేరు, బెస్ట్ వేలో లేరు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హై అండ్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డే కనులాగా వాచ్ చేసి కొడితే నా సాగరంగా గొప్ప పగిలిపోవాలి. పాకిస్తాన్ దగ్గర వచ్చేసి తిప్పితే కొడితే విదేశీ మారక నిల్వలు వచ్చేసి $9.5 బిలియన్ ఎంతో ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి అంటే వాళ్ళకి సంబంధించి అప్పులు కట్టాల్సి ఉంటుంది కదా, 2.5 బిలియన్లు ఎంతో. అది పోయి తిప్పి కొడితే వాళ్ళ దగ్గర 6.5-7 మిగులుతాయి. అందులో వచ్చేసి మహా అయితే కొద్ది రోజులు పడుతుంది వాళ్ళు బతకగలరు. ఆల్రెడీ ఫ్యూల్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉండాల్సిన దానిలో ఉంది 50% లేదు. అండ్ పనిచేస్తున్న ఏవైతే యూనిట్లు ఉన్నాయో అది 58% పనిచేస్తుంది, 42% ఖాళీగానే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఆల్రెడీ భయంకరమైన అప్పుల్లో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే సింధు జలాలు ఉన్నాయి చూస్తారా, అదే వాళ్ళకి ప్రాణనాడి. ఆ సింధు జలాలు ఆల్రెడీ మనం ఆపేశారు. సిమ్లా ఒప్పందం వచ్చేసి మేము రద్దు చేస్తున్నాం, ఆ పీకుడు గల్లు అన్నారు. సిమ్లా ఒప్పందం రద్దు చేయడం అంటే సీజ్ ఫైర్ ఎత్తి అవతల పడేయటం, దెబ్బకి మొత్తం లేపు అవతల పడేయచ్చు. తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, అక్కడ వచ్చేసి కంట్రోల్ అన్నట్టు. ఇప్పుడు అది కూడా లేపు అవతల పడేశారు. సో ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఆధీనం చేసేసుకోవచ్చు మనది అన్నట్టు. అండ్ బోర్డర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనం అంటే పోటాపోటీగా ముందుకెళ్తే ఈజీ గెలిచేది మనం. ఇలా చెప్పుకుంటూ పోతే నేను రెడీగా ఉన్నా, వెయిట్ చేస్తూ ఉన్నా. తునకలు అయిపోయింది పాకిస్తాన్ ముక్కలు అయిపోయిందని చెప్పడానికి. ఓవరాల్గా అన్నప్పుడు ఈసారి మాత్రం మోడీ ఒకటే మాట అన్నాడు, రక్తం నీరు ఒకటిగా పారలేవు. అంటే పాకిస్తాన్లో పారేమన్న నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుతున్నామన్నాడు. అండ్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఏరి అవతలేస్తామన్నాడు. ఓవరాల్ ప్రపంచంలో మొత్తం మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఐఆమ్ షూర్ త్వరలో పాకిస్తాన్ పేరు వినపడదు. బలూచిస్తాన్ దేశం వినపడింది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని చెప్పి దేశం వినపడింది, సింధ్ అనే దేశం వినపడింది, పంజాబ్ అన్నప్పుడు ఒక ప్రాంతం అన్నట్టుగా అదొక దేశం అన్నట్టుగా కనపడింది. సో పాకిస్తాన్ అనేది కనుమరుగైంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.